అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. వైఎస్ఆర్ గారి ఆత్మ ఆవేదన, మనోవేదన. సరే, ఎందుకు ఆవేదన? ఆయన స్వర్గస్థులయ్యారు, దివంగతులయ్యారు. మరి అయినప్పటికీ సరే ఎందుకు ఇదంతా మనం మాట్లాడుతున్నాము అంటే, మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు అయిన తర్వాత విపరీతంగా ఆస్తులు రావడం జరిగింది ఆ కుటుంబానికి సంబంధించి. మరి సంపాదించుకోవడం జరిగింది. అది కష్టపడి సంపాదించుకున్నారా లేకపోతే ప్రజల ఆస్తుల, ఇవన్నీ సెకండరీ సబ్జెక్ట్. అయితే మరి ఈ రాజశేఖర రెడ్డి గారు ఆయన బతికి ఉన్నప్పుడే నలుగురి మనవాళ్లకు సమానంగా ఆస్తులు పంచాలి అని చెప్పేసి ఆనాడు అనుకున్నారు అని చెప్పేసి విజయమ్మ గారు ఒక లేఖ రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు సాక్షాత్తు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ధర్మపత్ని సతీమణైనటువంటి విజయమ్మ గారే క్లియర్గా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నా నిర్ణయాలలో వేలు పెట్టేటువంటి అధికారం ఎవరికీ లేదు, నా కొడుక్కి నాకు మాత్రమే తెలుసు, ఆ దేవుడికి తెలుసు అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు నిన్నటి రోజున విజయమ్మ గారు ఒక లేఖ రిలీజ్ చేస్తే ఇంకా మరుసటి రోజే అందరూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరుగుతూ ఉంది. డిబేట్లలో ఏమో కొంతమంది అనలిస్టులు దిగుతున్నారు, ఇటుపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అందులో భాగంగా షర్మిలమ్మ గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ పైన సతీష్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. మరి అదేవిధంగా విజయమ్మ గారు రిలీజ్ చేసినటువంటి లేఖ పైన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. సరే, ఆనాడు వివేకానంద రెడ్డి గారిని చంపిన తర్వాత అది చంపిండేది వేరే వాళ్ళైతే నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి రక్తపు బొట్లు పెట్టి మరీ సాక్షి బ్యానర్ ఐటమ్ వేయడం జరిగింది. సరే, ఇదే అంశం పైన ఎలక్షన్లకు ముందు గౌరవ హైకోర్టు న్యాయస్థానానికి వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. గ్యాగ్ ఆర్డర్ అంటే మీ అందరికీ తెలుసు, రాజకీయంగా ప్రభావితం చేసేటువంటి అంశాలపైన హైకోర్టు అనేది స్టే విధిస్తుంది. సో ఆనాడు ఈ విషయం పైన ఎందుకు నిజంగా వీళ్ళు అది చేయకపోతే ఎందుకు వీళ్ళు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ముందస్తుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళడం జరిగింది, గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. మరి అదే తరహాలో ఈనాడు రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆస్తుల విషయంలో, పంపకాల విషయంలో ఎందుకు హైకోర్టు న్యాయస్థానానికి వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవట్లేదు అని చెప్పేసి కూడా ఈరోజు ప్రజలు ఆలోచన చేసేటువంటి సమయం ఆసన్నమైంది. ఈరోజు రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారు చాలా మాటలు మాట్లాడారు, బాగానే మాట్లాడారు. కానీ ఇక్కడ ఆయన మాట్లాడినటువంటి మాటల్లో సరే అది వైఎస్ఆర్ గారి యొక్క కుటుంబం అంతర్గత విషయం అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని కంపారిజన్ చేస్తూ, అంటే షర్మిలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కాదని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళింది, చంద్రబాబు అన్న దగ్గరికి వెళ్ళిందని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడం జరిగింది రాజమల్లు శివప్రసాద్ రెడ్డి గారు. అయ్యా శివప్రసాద్ రెడ్డి గారు, మీరు భజన చేయాలి అంటే, మీరు హారతిచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి తిప్పుకోవాలి అనుకుంటే ఆయన ఇంటికి వెళ్ళండి, ఆయన ఓపిక ఉన్నంతసేపు మీరు భజన చేయండి, ఆయనకు ఓపిక ఉన్నంతసేపు మీరు హారతులు ఇవ్వండి తప్ప ఈరోజు వైఎస్ఆర్ సంపాదించినటువంటి, అంటే రాజశేఖర రెడ్డి గారు సంపాదించినటువంటి ఆస్తుల పంపకాల విషయంలో వాళ్ళు కొట్టాడుకొని మా మీద పడ్డట్టు అదేదో చంద్రబాబు నాయుడు గారు చెల్లెలు ఉంది విషయం కూడా ప్రపంచానికి తెలియదు అనే విషయము ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబ సభ్యులను అందరూ సాధారణంగా అందరినీ చూసుకుంటా ఉన్నారు. ఫర్ యువర్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా. కుప్పం నియోజకవర్గం నుంచి హైదరాబాద్కి ఎవరైనా వస్తే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అనేది టీడీపీ పార్టీ ఆఫీస్ అనేది హైదరాబాద్లో ఉంటుంది, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2. మరి ఆ ఆఫీస్కి, అంటే ఆ ట్రస్ట్ భవన్కి వచ్చినప్పుడు అక్కడ ఈ కుప్పం ప్రజలందరికీ సేద తీరడం కోసము అకామిడేషన్, అంటే మౌలిక వసతులు, పడుకోవడానికి, అదేవిధంగా అక్కడ స్టే చేయడం కోసం, అదేవిధంగా ఫుడ్ అంటే ఆహారము అందించడానికి స్వయంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కుప్పం నియోజకవర్గ ప్రజలను చూసుకుంటుంది. అంతటితో ఆగకోకుండా మరి వాళ్ళు హైదరాబాద్లో ఎక్కడికైనా తిరగాలి వెళ్ళాలి అన్నా సరే స్వయంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక బస్సు పెట్టి హైదరాబాద్ మొత్తం తిప్పుకొని వస్తారు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కుప్పం నియోజకవర్గ ప్రజలనే చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబ సభ్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ధర్మపత్ని అయినటువంటి నారా భువనేశ్వరి గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారి యొక్క కోడలు నారా బ్రహ్మణి గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారి యొక్క
కుమారుడైనటువంటి నారా లోకేష్ గారు ఏ విధంగా కుప్పం నియోజకవర్గ ప్రజలను చూసుకుంటారనేది మీ ముందు ఉంచుతున్నాను. మరి అలాంటప్పుడు సొంత కుటుంబ సభ్యులైనటువంటి ఈరోజు చెల్లెలు కానీ లేకపోతే వారి యొక్క కుటుంబ సభ్యులను కానీ చూసుకున్నారు తప్పే ప్రపంచానికి చెప్పాల్సినటువంటి అవసరం రాలేదు శివప్రసాద్ రెడ్డి గారు. అంటే కంపేర్ టు వైఎస్ కుటుంబంతో చూసుకుంటే ఈరోజు అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులలో బహిర్గంగా ప్రజల ముందుకు వచ్చి ఈరోజు నాకంటే నాకని ఆస్తుల కొట్లాటలో ఈరోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పరువు తీస్తున్నారని చెప్పేసి ఇది నేను చెప్పినటువంటి మాటలు కాదండి, స్వయంగా విజయమ్మ గారు షర్మిలమ్మ గారు చెప్తున్నటువంటి మాటలు. కాబట్టి నోరు ఉంది కదా అని చెప్పేసి మీరు మాట్లాడినటువంటి అంశాలు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబం గురించి అంతర్గత విషయమైనప్పటికీ మీరే మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతూ ఉంది. దీనికి చెక్ పెడుతూ విజయమ్మ గారు కూడా నిన్నటి రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏమని తెలుసని మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఈరోజు అడుగుతూ ఉన్నారు. డైలాగులు కొట్టండి, భజన చేయండి, జగన్మోహన్ రెడ్డి గారిని కీర్తించండి, భుజాలు మోయండి తప్ప దీంట్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క పేరును తీసుకొని చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబ సభ్యులను తీసుకొని రావడం అనేది ఇది ఖండించదగ్గ విషయం అనేది మీకు గుర్తుకు చేస్తూ, కాబట్టి ఒక కుప్పం నియోజకవర్గ ప్రజలనే చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబ సభ్యులు ఈ విధంగా చూసుకుంటే మరి వారి యొక్క కుటుంబ సభ్యులను ఏ విధంగా చూసుకుంటారనేది వారి యొక్క కుటుంబ సభ్యులకు తెలుసు. కాబట్టే ప్రపంచానికి చెప్పాల్సినటువంటి అవసరం రాలేదని సవినీయంగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ నమస్కారం.